అంటే బోర్డ్స్కి సంబంధించిన దాంట్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేషన్ జరిగింది. ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ D1. ఇక్కడ కూడా ఏంటి, an instance R2 of రిజర్వ్స్. రిజర్వ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా కొంత డేట్ ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు, అలాగే ఒక ఐడి ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు ఈ ఐడి ఇక్కడ ఉన్న ఐడి ఒకటే చూసుకున్నారండి. ఇక్కడ SID ఉంది, ఇక్కడ కూడా SID ఉంది. అంటే ఈ రెండింటిని రిలేట్ చేయడం జరిగిందని అర్థమవుతుందండి లేదు. SID ఇది కామన్గా ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి, ఈ రెండు రిలేషన్షిప్ మోడల్స్లో ఉన్నాయని అర్థమైంది మనకి. ఓకే. అలాగే ఇక్కడ BID అని చూసారమ్మా, ఇక్కడ దిస్ BID ఈజ్ రిలేటెడ్ టు ద నెక్స్ట్ టేబుల్ ఫామ్. BID అంటే అక్కడ ఉన్న టేబులర్ ఫామ్ ఇక్కడ ఉన్న టేబులర్ ఫామ్ మళ్ళీ రిలేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అర్థమైందండి. ఇది అర్థమవుతుందా? SID అనే నేను ఎక్కడ చూసాం మనం, రెండు టేబులర్ ఫామ్స్ చూసాం. ఒకటి సేలర్స్ అనే టేబులర్ ఫామ్లో, రెండోది ఏంటి రిజర్వ్స్ అనే దాంట్లో చూసాం. బోర్డ్స్ కదన్నా రిజర్వ్స్, బోర్డ్స్ అని చెప్పారు కదా, రిజర్వ్స్ అనే దాంట్లో. ఓకేనా. రిజర్వ్స్ అనే దాంట్లో ఉన్న BID మళ్ళీ బోర్డ్స్ అనే దాంట్లోకి వచ్చింది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను చూడండి. కావాలంటే మీరే కంపేర్ చేసుకోవచ్చు. SID అని రాస్తున్నారు, అక్కడ కూడా SID అని రాస్తుంది. ఇక్కడ చూసారా, అంటే ఈ రెండు రిలేట్ చేయడానికి ఒక SID అండర్లైన్ చేశారు. చూసారా, దాంట్లో మీరు రాసుకున్న దాంట్లో అండర్లైన్ ఉంది. అండర్లైన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఇట్ ఈజ్ ఏ కీ ఫ్యాక్టర్. అంతేనా, క్లియర్ కదా అందరికీ. సో కీ ఫ్యాక్టర్ ప్రైమరీ కీ అయితే. ఓకేనా. మళ్ళీ అక్కడ BID అని చూసారంటే BID, ఈ BID ఈజ్ రిలేటెడ్ టు ద BID అంటే ఏంటి, ఆ రెండు రిలేట్ అయి ఉన్నాయి. అంటే మూడు కూడా ఇంటర్ రిలేట్ అయి ఉన్నాయి లేదా అర్థవుతుందా. ఫస్ట్ సైలర్స్ టేబులర్ ఫామ్ ఈజ్ రిలేటెడ్ టు ద రిజర్వ్స్, రిజర్వ్స్ ఈజ్ రిలేటెడ్ టు ద బోర్డ్స్. అర్థవుతుందా. అంటే మూడు కూడా ఇంటర్ రిలేట్ అయి ఉన్న టేబులర్ ఫామ్స్ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత వాడు మన SQL అంటే SQL అంటే ఏంటి, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటారండి. SQL అంటే ఏంటి, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, క్వైరీ అంటే మనం క్వశ్చన్ అడగడం, స్ట్రక్చర్ అంటే దానికి ఒక ఫార్మేట్, ఆ విధంగానే మనం క్వైరీ అడగడం.